హలో నమస్తే, వెల్కమ్ టు ఈట్ అండ్ ట్రీట్ ప్రోగ్రామ్. ఎస్, ఈ రోజు మన ఈట్ అండ్ ట్రీట్ ప్రోగ్రామ్ లో ఇంకొక బ్యూటిఫుల్ కెఫే తో మేము ముందుకు వచ్చేసా. అండ్ ఈ కెఫే పేరు వచ్చేసి కాఫీ సంఘం. ఇది మనకి జూబ్లీస్ 10 రోడ్ నెంబర్ 10A లో ఉందన్నమాట. సో కాఫీ సంఘం అనగానే మనకి ముందుగా కాఫీ గుర్తొస్తుంది. బట్ ఇక్కడ ఓన్లీ కాఫీ కాదు, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిషెస్ ఉన్నాయంట. వచ్చేయండి, లోపల ఏమేమి డిషెస్ ఉంటాయి, ఎలాంటి వెరైటీస్ ఉంటాయి అని చూడడానికి నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నా. ఐ నో మీరు కూడా చాలా ఎక్సైటెడ్ ఉన్నారని. మరి ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఎస్, ఫైనల్ గా మనం లోపలికి వచ్చేసాం. అంబియన్స్ అయితే చాలా బాగుంది. బయట నుంచి స్టార్ట్ చేస్తే లోపల వరకు కూడా చాలా బాగుంది. అండ్ చాలా డిఫరెంట్ గా ఉంది. అంబియన్స్ కూడా చాలా చాలా ప్లెజెంట్ గా ఉంది. లోపల కావచ్చు, బయట కావచ్చు, మంచి గ్రీనరీ, ప్లాంట్స్ ఉన్నాయి. చాలా ప్లెజెంటబుల్ గా ఉంది క్లైమేట్ అంతా కూడా. ఇక్కడ అంటే ఈ కెఫే క్లైమేట్ అంతా కూడా చాలా బాగుంది. అండ్ చాలా ప్లెజెంట్ఫుల్ గా, ఒక మంచి పీస్ ఆఫ్ మైండ్ కావాలనుకునే వాళ్ళకి డెఫినెట్ గా మీరు విజిట్ చేయొచ్చు అనమాట. ఇది మోస్ట్ సజెస్టెడ్ ప్లేస్ ఇది. సో ఇక్కడ స్పెషల్ ఏంటి అని ముందు మెనూ చూద్దాం. మెనూలో నాకు ఏదైనా ఇంట్రెస్టింగ్ గా అలాగే డిఫరెంట్ గా ఉన్న కనిపిస్తే ఆర్డర్ చేద్దాం. ఇక్కడ ఏదో కొంచెం ఇంట్రెస్టింగ్ గా కనబడుతుంది. నేమో మైలో బోబో అంట. ఒకసారి ట్రై చేద్దాం. అది ఆర్డర్ చేసి టేస్ట్ చేసి మీకు చెప్తా ఎలా ఉందో. ఎస్, ఫైనల్లీ మైలో బుబ్బా ఇస్ హియర్. అండ్ పేరు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అండ్ దీని లుక్ కూడా చాలా బాగుంది. 3 లేయర్స్ అండ్ 3 కలర్స్ లో ఉందన్నమాట. అండ్ కింద మనం చూస్తే ఈ కింద పార్ట్ ఇది కొంచెం చాక్లెట్ లా అనిపిస్తుంది, బట్ అది కన్జెక్టెడ్ మిక్స్ అయిన బోబా అన్నమాట. ఇది మధ్యలో ఉన్న వైట్ అంతా కూడా మిల్క్, అండ్ పైన ఉన్నది మైలో పౌడర్. మనం చిన్నప్పుడు తినే ఉంటాం, బాగా మీకు తెలిసే ఉంటుంది మైలో పౌడర్ అని. అండ్ బ్యాక్ మళ్ళీ మనకి మైలో బోబా లాగా ఇది మళ్ళీ మనకి వీళ్ళు స్పెషల్ గా చేసి ఇస్తున్నారు అనమాట. అండ్ టేస్ట్ చేసిన తర్వాత ఎలా ఉందో చెప్తాను. అండ్ మీకు కూడా టేస్ట్ చేయాలంటే వచ్చేసేయండి మరి. టేస్ట్ చాలా బాగుంది, చాలా యూనిక్ గా ఉంది. అండ్ యూనిక్ గా ఎందుకుందో చెప్తాను. చాలా మైల్డ్ గా కూడా ఉంది. యూజువల్ గా మనం బోబాస్ బయట తాగేముంటాం, ఆ టేస్ట్ మనకు తెలుసు. బట్ ఇది స్పెషాలిటీ ఏంటంటే దీనికి చిన్నప్పుడు మనం మైలో పౌడర్ అని ఒకటి తాగే వాళ్ళం, ఐడియా ఉందా? సో అది యాడ్ అవ్వడం వల్ల టేస్ట్ చాలా డిఫరెంట్ గా, చాలా యూనిక్ గా ఉందన్నమాట. బట్ ఇది బెస్ట్ డ్రింక్ ఇక్కడికి వచ్చి, అంటే నేను టేస్ట్ చేశాను. మీకు టేస్ట్ చేయాలంటే మీరు వచ్చి తాగాల్సిందే. నేను మోస్ట్ సజెస్టెడ్ డ్రింక్ అని చెప్తాను. ఇక్కడైతే చాలా బాగుంది. మైలో బోబా మనం టేస్ట్ చేద్దాం, ఎలా ఉంది. చాలా బాగుందని చెప్పుకున్నాం. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా, చాలా యూనిక్ గా ఉంది. మస్ట్ ట్రైడ్ ఐటమ్ అని కూడా చెప్పాను కాబట్టి. బట్ దీని తర్వాత ఇక్కడ స్నాక్స్ ఏం బాగుంటాయో టేస్ట్ చేసి చెప్తాను. అయితే మంచి స్నాక్స్ సెలెక్ట్ చేసి ఆర్డర్ చేస్తా. వచ్చాక టేస్ట్ చేసి మీకు చెప్తాను. ఓకే,
ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే నేను మెనూ చూస్తున్నప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్ గా, కొంచెం ట్రెడిషనల్ గా, కొంచెం అథెంటిక్ గా అనిపించిన నేమ్ లోడెడ్ రాగి నాచోస్ అంట. చాలా డిఫరెంట్ గా ఉంది కదా, వినడానికి కొత్తగా ఉంది. అండ్ ఇది ఇంకోటి స్పెషల్ ఏంటంటే ఇది వీళ్ళ స్పెషల్ డిష్, వీళ్ళు మాత్రమే తయారు చేస్తారంట. ఇది అంటే రాగి నాచోస్ ని వీళ్ళు ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ గా వీళ్ళే తయారు చేస్తారనమాట. సో చాలా కలర్ఫుల్ గా, చాలా డిఫరెంట్ గా ఉంది నేమ్. చూడగానే ఒక ట్రెడిషనల్ వైబ్ వచ్చింది నేమ్ చూడగానే. అండ్ డిష్ చూసిన తర్వాత కూడా మన ఇంట్లో డిష్ అంటే యూజువల్ గా మనం ఇంట్లో చేసుకునే డిష్ లా అనిపించింది అనమాట. టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందో. చాలా డిఫరెంట్ గా ఉంది స్నాక్ అయితే. లైక్ ఇదంతా కూడా రాగి పౌడర్ తెలుసు కదా మనకి, మన భాషలో చెప్పాలంటే చోడి పిండి అంటాం కదా, అదనమాట. నాచోస్ మనం రెగ్యులర్ గా తింటాం, బట్ రాగి నాచోస్ అనేవి వీళ్ళ స్పెషల్ అన్నమాట. రాగి నాచోస్ మీద సాల్సా, అలాగే చీజ్ సాస్, అలాగే స్ప్రింగ్ ఆనియన్ పెట్టి ఇచ్చారనమాట. చాలా అథెంటిక్ గా ఉంది టేస్ట్. అండ్ అలాగే చాలా మైల్డ్ గా అంటే సాఫ్ట్ గా ఉందన్నమాట ఫుడ్. చాలా బాగుంది. అండ్ రాగి అనగానే చాలా హెల్దీ, చాలా ట్రెడిషనల్ డిష్. అది మీకు తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. బట్ మస్ట్ ట్రై అండి, ఇది కూడా చాలా బాగుంది. ఎస్, రాగి నాచోస్ టేస్ట్ చేసాం కాబట్టి దీని తర్వాత వీళ్ళ స్పెషల్ ఏంటి అని చూస్తే ఇంకొక చాలా స్పెషల్ డిష్ చెప్పారు. బట్ మనందరికీ తెలుసు ఆ డిష్. యూజువల్ గా మనం వాటిని ఎక్కువగా బండి మీద చూస్తాం అనమాట బయట. మీరు గెస్ట్ చేయండి లోపు, బట్ మీరు గెస్ట్ చేసేంత టైం నేను ఇవ్వను, నేనే చెప్పేస్తా. ఎస్, పెరి పెరి పునుగులు అంట. మామూలుగా బయట మనం ఎప్పుడు టేస్ట్ చేస్తాం, బట్ కెఫేలో పునుగులు ఎలా ఉంటాయి అనేది నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నా టేస్ట్ చేయడానికి. టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉన్నాయి. ఎస్, పెరి పెరి పునుగులు. యూజువల్ గా మనం ఎక్కువగా వీటిని బయట తింటాం, బయట బండి మీద లేకపోతే ఇంకెక్కడైనా. చాలా టేస్ట్ గా, క్రిస్పీగా ఉంటాయి అనమాట. బట్ ఇక్కడ కెఫేలో పునుగులు అనగానే కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా మనం. సో ఎలా ఉంటాయో చూద్దాం. అండ్ లుక్ అయితే చాలా డెలిషియస్ గా, చాలా టెంప్టింగ్ గా ఉంది. అండ్ దీనికి కాంబినేషన్ గా పండు మిర్చి పెరుగు పచ్చడి అంట. చాలా డిఫరెంట్ గా ఉంది కదా పేరు. సో పండు మిర్చి పెరుగు పచ్చడి మనం వినే ఉంటాం, బట్ పండు మిర్చి పెరుగు పచ్చడి అంట. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను మీకు. బాగుంది, డిఫరెంట్ టేస్ట్ గా ఉంది. ఎక్స్పెక్టేషన్స్ కి చాలా బాగుంది, అంటే రీచ్ అయ్యామన్నమాట మనం. చాలా బాగుంది. అండ్ యూజువల్ గా మనం ఈ పునుగులకి బయట నార్మల్ చట్నీస్ అయితే తింటాం, బట్ ఇది ట్రై చేయండి. పండు మిర్చి పెరుగు పచ్చడి అంట. చాలా డిఫరెంట్ గా, కొంచెం పుల్లగా అలా ఉందన్నమాట. పునుగులు అయితే చాలా క్రిస్పీగా ఉన్నాయండి. ఇలా 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 అంటుంటే ఎంత బాగుంది తెలుసా. సో చాలా బాగుంది, మస్ట్ ట్రై ఐటమ్ ఇది కూడా.
ఎస్, దోశలు మన ముందుకు వచ్చాయి, బట్ ఇవి నార్మల్ దోశలు కాదండి. చిల్లే గార్లిక్ వెన్న దోశ అంట. సో చాలా చాలా క్యూట్ గా ఉంది చూడగానే. దోశ కూడా క్యూట్ గా ఉండడం ఏంటి అనుకుంటున్నారా? అంతే, నేను నాకు నచ్చితే క్యూట్ గా అని చెప్తాను అనమాట. సో చాలా క్యూట్ గా ఉన్నాయి చూడడానికి. టేస్ట్ ఎలా ఉంటాయో చూద్దాం. అండ్ వీటికి కాంబినేషన్ గా కొబ్బరి చట్నీ అండ్ అలాగే టమాటో చట్నీ వచ్చింది అనమాట. సో యూజువల్ గా మనకు బయట కూడా కొబ్బరి చట్నీ టమాటో చట్నీ, బట్ ఇది ఏంటి డిఫరెంట్ అంటే కొబ్బరి విత్ కొత్తిమీర ఆ టేస్ట్ వస్తుంది అనమాట. బట్ టేస్ట్ చేద్దాం. ఈ చిన్న చిన్న దోశలు చూస్తుంటే టెంప్టింగ్ గా ఉంది నాకు. టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందో. యూజువల్ గా నాకు రెండు చట్నీస్ మిక్స్ చేసుకొని తినడం ఇష్టం, బట్ మీకోసం దీన్ని స్పెషల్ గా టేస్ట్ చేసి దీని టేస్ట్ ఎలా ఉందో ముందు చెప్తా. చాలా సాఫ్ట్ గా ఉంది, మంచి క్రిస్పీగా కూడా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది అండ్ డిఫరెంట్ టేస్ట్ ఉంది. చిల్లీ గార్లిక్ వెన్న దోశ కాబట్టి ఆబ్వియస్లీ మనకు ఆ బటర్ టేస్ట్ అనేది తెలుస్తుంది. సైన్గా అంటే మోస్ట్ గా ఎక్కువ మనకి బటర్ టేస్ట్ తెలుస్తుంది. అండ్ చాలా మైల్డ్ గా ఉంది. సాఫ్ట్ ఫుడ్ మనకి బ్రేక్ఫాస్ట్ లో ఇది చాలా బాగుంది అనమాట. సో మనం కొబ్బరి చట్నీతో టేస్ట్ చేసాం. యూజువల్ గా చెప్పాను కదా నాకు రెండు ఒకేసారి టేస్ట్ చేయడం ఇష్టం. బట్ మీకోసం ఫస్ట్ కొబ్బరి చట్నీ ట్రై చేసా, దాన్ని ఇప్పుడు నేను టమాటో చట్నీతో ట్రై చేస్తున్నా. ఎలా ఉంటుందో చూద్దాం. టమాటో చట్నీ కూడా చాలా బాగుంది. మంచి హోమ్ ఫీల్ వస్తుంది. నిజంగా చెప్పనా, మంచిగా మనం ఇంట్లో చేసుకుంటే ఎలా ఉంటుందో అంత బాగుంది, అంత టేస్టీగా ఉంది, అంత క్వాలిటీగా ఉంది అండ్ చాలా హైజీనిక్ గా కూడా ఉంది. చాలా బాగున్నాయి. దోశలు అయితే చాలా బాగున్నాయండి, చాలా చాలా బాగున్నాయి. ఏంటండి బాబు ఇక్కడ డిషెస్ ఇంత బాగున్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్. ఆ నేమ్స్ చెప్తుంటే ఇంకా మనకి క్రేవింగ్స్. ముఖ్యంగా నేమ్స్ కన్నా ఆ టేస్ట్ చూసిన తర్వాత నెక్స్ట్ ఏం బాగుంటుంది, దాని తర్వాత ఇంకేం బాగుంటుంది, ఇది టేస్ట్ చేస్తే ఎలా ఉంటుంది, ఇది టేస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్, యూనిక్ నేమ్స్, నేమ్స్ కి తగ్గట్టే దానికన్నా ఎక్కువగా టేస్ట్ ఉంటుంది ఇక్కడ. చాలా బాగుంది. అండ్ నా ముందు ఒక డిఫరెంట్ ట్రెడిషనల్ కమ్ మోడర్న్ నేమ్ అనమాట. ఇది చాలా బాగుంది పేరు. అవకాడో రోటి పచ్చడి ఆన్ టోస్ట్ అంట. సో చాలా డిఫరెంట్ గా ఉంది కదా నేమ్. సో టేస్ట్ చేద్దాం. చాలా టెంప్టింగ్ గా ఉంది చూడ్డానికి ఎలా ఉంటుందని. బేసికల్లీ నేను యూజువల్ గా రోటి పచ్చడికి చాలా ఫ్యాన్ అనమాట. బట్ ఇది కొంచెం డిఫరెంట్, అంటే హెల్దీగా అలాగే టేస్టీగా ఉంటుంది అనుకుంటా. సో చూద్దాం, చూసిన తర్వాత టేస్ట్ చేసిన తర్వాత మాట్లాడుకుందాం. చాలా బాగుంది. ప్రతిదానికి నేను బాగుందనే చెప్తాను, ఎందుకంటే అంత బాగున్నాయి కాబట్టి. అండ్ చాలా డిఫరెంట్ గా ఉంది టేస్ట్. యూజువల్ గా మనం మామూలుగా బ్రెడ్ జామ్ అయితే తింటుంటాం, బ్రెడ్ ఆమ్లెట్ తింటుంటాం, బట్ ఇది కొంచెం డిఫరెంట్ అనమాట. లైక్ గార్లిక్ బ్రెడ్ లాగా ఆ టేస్ట్ లాగా ఉంది, బట్ ఇది ఇంకొంచెం డిఫరెంట్ గా ఉంది. అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా చాలా మైల్డ్ గా చాలా బాగున్నాయి. అండ్ కంప్లీట్ గా ఇది ఒక హెల్దీ డిష్ అండి. కంప్లీట్ గా హెల్దీ డిష్ ఇది. ఈ అవకాడోని చిల్లీస్, ఆనియన్స్, కొత్తిమీర వీటితో సాస్ తో వీటితో రోటిలో దంచి ఈ టోస్ట్ మీద అప్లై చేస్తారంట. అండ్ ఎంత బాగుంది కదా. అండ్ ఇది సొటే బ్రెడ్ అంట. సో చాలా డిఫరెంట్ గా ఉంది. బ్రెడ్ కూడా చాలా క్రిస్పీగా, ఇదంతా కూడా సాఫ్ట్ గా, కింద బ్రెడ్ అంతా కూడా క్రిస్పీగా ఉంది. తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. చాలా బాగుంది. మస్ట్ ట్రై డిష్ ఇది ఇక్కడ.
ఎస్, ఇంకొక డెలిషియస్ డిష్ మన దగ్గర ఉంది అండ్ ఇది చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా యూనిక్ గా ఉంది అనమాట. లైక్ యూనిక్ మీన్స్ డిఫరెంట్ గా ఉంది అండ్ దీని పేరు క్లాసిక్ చికెన్ అండ్ చీజ్ ఆమ్లెట్ అంట. టేస్ట్ చేసి డిష్ ఎంత అందంగా ఉందో చెప్తాను మీకు. ఆమ్లెట్ మనం రెగ్యులర్ గా తింటాం, బట్ వీళ్ళ స్పెషల్ ఏంటంటే ఇట్స్ కమ్స్ విత్ చికెన్ అండ్ చీజ్ మిక్సింగ్ అన్నమాట. చాలా బాగుంది, డిఫరెంట్ గా ఉంది. మనకి ఎక్కువ చీజ్ ఫ్లేవర్ తగులుతుంది అనమాట. అండ్ దీనికి కాంబినేషన్ గా సోటే బ్రెడ్ ఒకటి వచ్చింది, సోటే బ్రెడ్. అండ్ ఇది చాలా హెల్దీ బ్రెడ్. లైక్ మనకి మైదా యూజ్ చేయడం వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ హెల్త్ కూడా మంచిది కాదు. ఇన్స్టెడ్ ఆఫ్ మైదా యూజింగ్ లైక్ సోట్ బ్రెడ్ అన్నమాట. చాలా చాలా హెల్దీ ఇది. అండ్ సాలడ్ మనకు తెలిసిందే ఇది. అండ్ ఇది బటర్ అన్నమాట, వెన్న అని అంటాం కదా, ప్యూర్ తెలుగులో చెప్పాలంటే వెన్న. ఇది చాలా హెల్దీ, మీకు తెలుసు. మనం ఇంట్లో కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు. బట్ ఆల్ ఓవర్ గా అయితే చాలా టేస్టీగా అండ్ చాలా హెల్దీ డిష్. ఇప్పటి వరకు మనం హాట్ గా అన్ని తిన్నాం, బట్ ఒక్క స్వీట్ అయినా ట్రై చేయాలి కదా. అండ్ ఇది వీళ్ళ సిగ్నేచర్ డిష్ అంట. యూజువల్ గా మనం కెఫేస్ అంటే క్రొసెంట్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది, బట్ ఎక్కడ అదే క్రొసెంట్ కనిపిస్తుంది. బట్ వీళ్ళ సిగ్నేచర్ ఏంటి అంటే ఇది బొబ్బట్టు క్రొసెంట్ అంట. దీని పేరు బొబ్బట్టు క్రొసెంట్ అంట. అండ్ మనకి బొబ్బట్లో లోపల ఏమైతే ఫిల్ అయి ఉంటుందో, లైక్ పూర్ణం అంటాం కదా, సో పప్పుతో బెల్లంతో చేసే పూర్ణం, దీని లోపల ఫిల్ చేసి వీళ్ళు బొబ్బట్టు క్రొసెంట్ కి ఇచ్చారు. అండ్ లుక్స్ సో గుడ్. అండ్ చూద్దాం తిన్న తర్వాత ఎలా ఉంటుంది అనేది. టేస్ట్ చేద్దాం, చెప్తా. యూజువల్ గా మనకు బొబ్బట్టు టేస్ట్ ఏముంటుందో అలాగే ఉంది. చాలా మైల్డ్ గా, స్వీట్ గా, సాఫ్ట్ గా ఉంది. మనం కొంచెం ఇది క్రొసెంట్ లో వచ్చింది కాబట్టి కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంది. సాల్టీగా, స్వీటీగా ఉంది అనమాట. ఓవరాల్ గా ఇలా సిగ్నేచర్ డిష్ చాలా బాగుంది. ఇప్పటి వరకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ మనకి ఇక్కడ వీళ్ళ సిగ్నేచర్స్ కావచ్చు, లేకపోతే వీళ్ళ స్పెషల్ ఫుడ్ కావచ్చు, అన్ని ట్రై చేసాం. బట్ కాఫీ సంఘంకి వచ్చి కాఫీ తప్ప అన్ని చూపిస్తుంది ఏంటి అమ్మాయి అని అనుకుంటున్నారా? హోల్డ్ ఆన్, నాకు తెలుసండి మీరు దానికోసమే వెయిట్ చేస్తున్నారని. నేను కూడా టేస్ట్ చేయడానికి వచ్చాను కాబట్టి టేస్ట్ చేసి ఎలా ఉంటుందో చెప్తాను. టేస్ట్ చేద్దాం. అయినా ఎన్ని తిన్నా ఎన్ని తాగినా కాఫీ తాగితే ఆ రిఫ్రెష్మెంటే వేరు. ఆబ్వియస్లీ నేను విన్నట్టే చాలా బాగుంది కాఫీ. ఎస్,
చాలా డెలిషియస్ డిషెస్ తిన్నాం అండ్ చాలా బాగున్నాయి. వీళ్ళ సిగ్నేచర్ ఫుడ్ అంటే చాలా డిఫరెంట్ స్నాక్స్ కావచ్చు, అన్ని డిఫరెంట్ గానే కనిపించిన చాలా ట్రెడిషనల్ గా అండ్ అలాగే మన అన్ని ఓల్డ్ ఎప్పుడైతే మనం అప్పట్లో మనం తినేవాళ్ళమో అలాంటి ఫుడ్ అన్నమాట. అండ్ చాలా హైజెనిక్ గా, చాలా చాలా నీట్ గా, చాలా క్వాలిటీగా ఉంది ఫుడ్ కూడా. అండ్ ఇక్కడ మస్ట్ ట్రై అన్ని కూడా నేను ట్రై చేసి మీకు చెప్పాను. సో చాలా బాగున్నాయి. మీరు కూడా నేను ట్రై చేసినప్పుడు మీ అందరికి కూడా ట్రై చేయాలనిపించింది నాకు తెలుసు. బట్ అలా అనుకున్న వాళ్ళు వెంటనే వచ్చేసేయండి ఇక్కడికి, చాలా బాగుంది. అండ్ మస్ట్ ట్రై ఐటమ్స్ అన్ని చూపించేసాను. ఇంకా మీకు నచ్చినవి కూడా మీరు చాలా ఐటమ్స్ ఉన్నాయి, అవి కాకుండా ఇంకా ఉన్నాయి అనమాట. ఇది ఇవాళ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10 లో ఉన్న కాఫీ సంఘంలో ఈట్ అండ్ ట్రీట్ ప్రోగ్రామ్. సో ఇంకొక ఎపిసోడ్ లో ఇంకొక కెఫే ఆర్ రెస్టారెంట్ తో మళ్ళీ కలుద్దాం. Until then, keep watching 130. This is Yas Tejasvi signing off for today. Bye.